సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలేలమ్మ గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల నాయకులకు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి తెలంగాణ వ్యాప్తంగా సాయుధ పోరాట యోధురాలి మరి వర్ధంతి కార్యక్రమాన్ని భాగస్వామ్య పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పోరాట యోధురాలు మరి తెలంగాణ ప్రాంతంలో మరి భూమి కోసం, భక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఆనాడు పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ ఉద్యమానికి నాంది పలికి మరి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రాంతంలో భూమి లేని పేద వర్గాలందరికీ కూడా పోరాట ఫలితంగా లక్షలాది ఎకరాల భూములు మరి పేదల వశం చేసినటువంటి పోరాట యోధురాలు మరి చాకలేలమ్మ. మరి చాకలేలమ్మ మరి వరంగల్ జిల్లాలో మరి ఇష్టాపురం గ్రామంలో జన్మించినటువంటి మరి వీరనారి మరి చాకలేలమ్మని వాళ్ళ తెలంగాణ సమాజమే కాదు, వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కూడా మరి చాకలేలమ్మ పేరును స్మరించుకుంటున్నామంటే ఆమె యొక్క పోరాట పటిమ, ఆమె చేసినటువంటి ఉద్యమం, ఆమె చేసినటువంటి త్యాగ ఫలితం. కాబట్టి ఆమె త్యాగ ఫలితంగా అనేక మంది పేద వర్గాలకు భూమి మీద హక్కులు వచ్చినటువంటి సందర్భం. మరి ఆనాడు ముఖ్యంగా తెలంగాణ 1940వ దశకంలో మరి తెలంగాణ ప్రాంతంలో మరి విధులు మాత్రమే ఉండే మరి తెలంగాణ ప్రజలకు హక్కులు నిరాకరించబడ్డాయి. అట్లాంటి సందర్భంలో మరి విరోచితమైనటువంటి పోరాటానికి వీరతిలకం దిద్ది మరి తెలంగాణ ప్రాంత ప్రజలకు విముక్తి లభించేందుకు కృషి చేసినటువంటి వీరవనిత మరి చాకలేలమ్మ. మరి చాకలేలమ్మ యొక్క జయంతిని కానీ వర్ధంతిని కానీ వాళ్ళ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా స్వాగతిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక యూనివర్సిటీకి, మహిళా యూనివర్సిటీకి మరి తెలంగాణ చాకలేలమ్మ మరి పేరును నామకరణం చేయడం ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా స్వాగతిస్తూ ఉంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇవాళ పోరాట యోధురాలు చాకలేలమ్మ కావచ్చు, మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కావచ్చు, దొడ్డు కుమరయ్య కావచ్చు, కొండా లక్ష్మణ్ బాబుజీ కావచ్చు, అనేక మంది పోరాట యోధులు ఈ తెలంగాణ ప్రాంతంలో పేద వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం మరి పోరాటం చేసి తెలంగాణ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి సందర్భం. కాబట్టి ఆ మానవులను స్మరించుకోవాలి. ఆ మానవులు కొనసాగించినటువంటి స్ఫూర్తిని మనమంతా కూడా, యువత కూడా, ఇవాళ నేటి మేధావితరం అంతా కూడా, ఇవాళ మేధావులంతా కూడా వాళ్ళ యొక్క ఉద్యమ వారసత్వాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. కొనసాగిస్తాం చాకలేలమ్మ ఆశయాలను, సాధిద్దాం చాకలేలమ్మ ఆశయాలను, సాధిద్దాం.